ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అరకులో నేషనల్ హైవే 516 కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆ హైవేలో ఏం వర్క్ పెండింగ్ ఉందో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ వ్లాగ్ లో నేను చూడబోతున్నాం అంటే మన నేషనల్ హైవే 516B మన రాజమండ్రి నుంచి విజయనగరం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. ఈ హైవేలో మీకు అరకు బైపాస్ చూపించబోతున్నాను. అరకు బైపాస్ లో ఎంతవరకు వర్క్ అయింది, అసలు ఏం వర్క్ జరిగింది అనేది క్లియర్ గా చెప్పబోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్ ఉంటే ఈ హైవే గురించి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ద్వారా మీరు కంప్లీట్ తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియోలో మాత్రం మీకు ఎగ్జాక్ట్ గా నేను మన అరకు ఉంది కదా, అరకు బైపాస్ చూపిస్తాను. అలానే కంప్లీట్ గా అక్కడ వర్క్ ఏం పెండింగ్ ఉందో కూడా చెప్తాను. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? దానికన్నా ముందు మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఎక్కడ మనం వర్క్ చూస్తున్నాం అనేది చూద్దాం. లెట్స్ గో టు మ్యాప్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 516Eలోని అరకు బైపాస్. అరకు ధర మనకి బైపాస్ వర్క్ జరుగుతుంది కదా. ఆ బైపాస్ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ని ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది బైపాస్ ఎండింగ్ అండ్ ఇక్కడ మనకి బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా ఇక్కడ నుంచి ఇలా మనం ఈ పాత రోడ్లో వెళ్తే అరకు ఊర్లోకి అయితే వెళ్తాం. అది అరకు ఊర్లోంచి అలా వెళ్ళి మనకి అరకులో ఉండే కొన్ని విలేజెస్ని కనెక్ట్ చేస్తుంది. అది ఈ బైపాస్లో వెళ్ళామంటే మనం అరకు ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా బైపాస్ ఎండింగ్ అయితే వస్తాం. అరకు విలేజ్ ఉంది కదా, అరకు విలేజ్ దగ్గరికి వచ్చేస్తాం. అండ్ పాండ్రంగన్ ఏరియా ఉంటుంది. ఆ పాండ్రంగన్ ఏరియా నుంచి అరకు విలేజ్ దాకా వస్తాం. అరకు వ్యాలీకి అయితే మనం వెళ్ళాం. సో ఈ బైపాస్ మొత్తం మనకి 7.5 km అయితే ఉంటుంది. ఈ స్ట్రెచ్లోని పెండింగ్ ఉన్న వర్క్ ఏమైనా ఉందంటే 2 బ్రిడ్జ్లు పెండింగ్ ఉంది, ఇంకా కొంచెం రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఎక్కడ పెండింగ్ ఉందో మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా మనకి ఇదిగోండి ఈ ప్లేస్లోని అండ్ ఈ ప్లేస్లోని రోడ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ అలానే మనకి ఒక బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్, ఇదిగోండి ఈ ప్లేస్లోని మనకి రైల్వే బ్రిడ్జ్ దగ్గర పెండింగ్ ఉంది. అది నేను మీకు స్కైవేలో చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా పెండింగ్ ఉంది వర్క్ అయితే, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇటు కొత్త వలస, తర్వాత చొంపి, ఇంకా పప్పుడు వలస, ఈ ఊర్లోనే వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా మీకు నేనైతే చూపిస్తాను. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ ని చాలా క్లియర్ చూపించాను. ఇప్పుడు విజువల్స్ చూపించబోతున్నాను అనమాట. మన అరకు ధర వర్క్ ఎలా జరుగుతుంది అనేది ఈ నేషనల్ 516Bలోని. అండ్ అలానే కంప్లీట్ గా మీకు ఈ హైవే డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ వీడియోస్ ఉంటే చూడండి. మరి ఇప్పుడు చూద్దామా అరకులో ఎలా అవుతున్నాయి వర్క్స్. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే అరకు బైపాస్ దగ్గర ఉన్నాం. మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా, ముందు ట్రైన్ వెళ్తుంది. అండ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆ వర్క్ కూడా జరుగుతుంది. నా ప్రీవియస్ వీడియోలో అక్కడ జరిగిన ఫౌండేషన్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు మనమైతే ఇక్కడ మన అరకు బైపాస్లోని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే వర్క్ పెండింగ్ ఉందో ఆ వర్క్ని ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఈ ప్లేస్ వరకు మనకి వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఆ ముందు చూస్తున్నారు కదా, మనకి రోడ్వే కనబడుతుంది. అలా మనకి అరకు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడి దాకా రోడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ ప్లేస్ నుంచి మనకి పెండింగ్ అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనబడుతుంది అక్కడ మనకి వర్క్ జరుగుతున్నట్టు. అండ్ అలానే మనం లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనకి 2 రైల్వే ట్రాక్లు కూడా కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్లు కంప్లీట్ అయ్యాయి, రోడ్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆ వర్క్ జరుగుతుంది. ఆ ముందున ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అండ్ ఇలా కొంచెం ముందుకు వచ్చాక మనకి చొంపి, పప్పడి వలస, ఇంకా లోపలికి కొత్తపల్లి, చాలా ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలా చిన్న బ్రిడ్జ్ ఉండేది, అలా చాలా డౌన్లోకి వెళ్ళి మనం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు, డైరెక్ట్గా మనకి ఒక పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ముందు మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లో పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. అలా డైరెక్ట్గా ఇంకా ఆ పైనుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయినా వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా లెఫ్ట్లో చూస్తున్నారు కదా, అక్కడ రైల్వే గేట్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ నుంచి మొత్తం మనకి ఈ వే అయితే వెళ్తుంది. అండ్ ఈ రోడ్డుకి ఆ రైల్వే ట్రాక్కి ఎలాంటి సంబంధం ఉండదు. మనకి రైల్వే క్రాసింగ్ కూడా ఉండదు. మనకి రైల్వే బ్రిడ్జెస్ కూడా ఈ ప్లేస్లో మనకి ఎక్కడ ఉండవు, ఎక్సెప్ట్ మనకి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనం వెనక్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ అవుతుంది. అండ్ అరకులోని అండ్ ఈ స్ట్రెచ్లోని అతిపెద్ద బ్రిడ్జ్ అదే. ఆ బ్రిడ్జ్ని కూడా మనం అయితే చూస్తాం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందు మీకు కనిపిస్తుంది మొత్తం అంతా కూడా అరకు అనమాట. ఆ ముందు కనిపిస్తుంది కదా, ఇంకా అదైతే అరకు మెయిన్ రోడ్డు, పాత రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు. అండ్ ఇది వచ్చేసి కొత్త రోడ్డు, అరకు బైపాస్ మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు మనమైతే
ఇంకొక బ్రిడ్జ్ అవుతుందని చెప్పా కదా, ఆ బ్రిడ్జ్ వైపు వెళ్దాం. ఆ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నప్పుడే మనమైతే అరకు రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు. ఈ హైవే నుంచి కూడా మనకి ఈ రైల్వే స్టేషన్కి కనెక్షన్ అయితే ఇస్తారు. ఆ కనెక్షన్ కూడా మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనం రైట్ సైడ్లో అయితే మనకి అరకు విలేజ్కి అండ్ అలానే అరకు వ్యాలీకి వెళ్ళడానికి కనెక్షన్ ఉంటుంది. మనం ఒకవేళ ఈ హైవేలో నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలని కూడా కనెక్షన్ అయితే ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, చూడొచ్చు. అండ్ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మనకి అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉండేది కాదు, రైల్వే ఫుట్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేసి సూపర్ చేశారు. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది. మార్కింగ్స్ కూడా అయిపోయి ఈ రోడ్డుకి అయితే. అండ్ కంప్లీట్గా ఈ హైవే మనకి రాజమండ్రి నుంచి విజయనగరం దాకా ఉంటుంది. మీకు నేను చింతపల్లి దగ్గర, లంబసింగి దగ్గర, తర్వాత కేడీపేట దగ్గర, ఇంకా అటువైపు చూసుకున్నట్లయితే మనకి చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లన్నీ కూడా మీకు చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూసేయండి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్లో మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది. అండ్ లెఫ్ట్లో మనకి ఈ పెద్ద బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకి ఇంకా ఒక 400 మీటర్స్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగాలి. అండ్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అయిన చోట్ల చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి లెఫ్ట్లో రైట్లో మన అడ్డానికి కూడా వీలుగా పక్కన స్పేస్ అయితే ఉంది. అండ్ ఇంకా మనకి వెహికల్స్ వెళ్ళడానికి కూడా స్పేస్ అయితే ఉంది. అరకులోని ఇదే పెద్ద బ్రిడ్జ్. అండ్ అలా మనం ముందుకు వెళ్తే మనకి ఈ రూట్లో రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది. కింద నుంచి రైలు వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి. అక్కడే మనకి కన్స్ట్రక్షన్ ఇంకా పెండింగ్ అయితే ఉంది. ఆ కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా ఈ బైపాస్లో ట్రావెల్ చేయొచ్చు అరకు వెళ్లకుండా. పాడేరు నుంచి ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే మనకి ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే పాడేరు నుంచి వైజాగ్ రావాలనుకుంటే అరకు మీదుగా అరకు ఊరిని టచ్ చేయకుండా ఈ బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ కింద రైల్వే ట్రాక్స్ వెళ్తాను చూస్తారా, ఆ రైల్వే ట్రాక్స్ మీదే వర్క్ జరగాలి. అది కానీ జరిగిందంటే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ముందు చూస్తున్నారు కదా, ఆ ముందు మనకు కనిపించేదే అరకు విలేజ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీ జంక్షన్ అయితే ఉంది. ఆ రైట్ సైడ్ మీరు రోడ్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి పాత రోడ్డు. అలా వెళ్తే మనం అరకు వెళ్తాం, అరకు వ్యాలీ వెళ్తాం. అండ్ అలానే అరకు నుంచి చాలా ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ అన్ని కూడా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే అరకు నుంచి మనం ఒరిస్సా కూడా వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి మన వైజాగ్ రాయపూర్ హైవే అవుతుంది కదా, ఆ హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీకు నేను మ్యాప్లో చూపించే కదా, సేమ్ అలా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ తొందరలోనే అక్కడ విజువల్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ మీకు మన యూట్యూబ్ ఛానల్లోనే కాదు, యూట్యూబ్లో మీరు ఎక్కడ కూడా ఇలాంటి వీడియోస్ చూసుకుని ఉండరు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చాలా తక్కువ మంది చేస్తారు, అందులో నేను ఒకరిని. అండ్ మీరు కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు కంప్లీట్గా ఆ స్టిచ్లో వర్క్ జరుగుతున్నది నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఈ వీడియోస్ అన్ని తీయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అండ్ ఆ కష్టం ఎంత ఉందనేది నాకు మాత్రమే తెలుసు. అండ్ నేను ఫుడ్ లేకుండా వర్క్ చేసిన రోజు కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నా అంటే అందరూ తెలుసుకోవాలి మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది మన కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది అనేది. అండ్ నేను చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్ గురించి. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ముఖ్యంగా రోడ్ అయితే ఉండాలి. మనం ఏ రోడ్లో వెళ్తే ఈజీగా వెళ్తాం విషయాలు కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే అప్కమింగ్ రోడ్స్ ఏమొస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి రోడ్ డెవలప్మెంట్ జరుగుతున్న విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అలానే కొత్త రోడ్స్ వేస్తున్నారు కదా, ఆ కొత్త రోడ్స్ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పెండింగ్ ఉంది, అండ్ వాటి మీద మనం స్పెండ్ చేస్తున్నాం అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ విషయాలు నేనైతే మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారు చూడడానికి? మీరు రెడీగా ఉన్నారంటే వీడియోని లైక్ చేయండి. అలానే అప్కమింగ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. అలానే మరి మన ఆంధ్రాలో ఎలా ఉండే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో అందరూ తెలియాలంటే వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇవన్నీ చేస్తారనుకుంటున్నాను. సో మీకు క్లియర్గా చూపించాను అరకు బైపాస్లో ఏం పెండింగ్ వర్క్ ఉందని చెప్పేసి. అండ్ అలానే దూరం నుంచి ఆ బ్రిడ్జ్ చూస్తుంటే చాలా బాగుంది కదా, ఇంకా కొండలు, ఆ సీనరీ సూపర్ ఉంది. ఇదే ప్లేస్ మనం వింటర్లో వెళ్ళామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా గ్రీనరీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఆ టైంలో కూడా నేను వెళ్ళి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. లేదా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా గ్రీనరీ ఉండే అరకు వీడియోస్ ఉంటాయి, చూసేయచ్చు. అరకు బైపాస్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుంచి నేను అది మీకు చూపిస్తున్నాను. అలానే నేషనల్ హైవే 516 గురించి కూడా చాలా వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి ఫ్రీగా.
సో మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన నేషనల్ హైవే 5 సెక్షన్ బిలోని అరకు దగ్గర అరకు బైపాస్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో చూపించాను. అలానే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఏం వర్క్ పెండింగ్ ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది. సో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నేనైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.